వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ టాల్ బాయ్ వెంకీ. నేనైతే రిటర్న్ బయలుదేరాను శ్రీశైలం నుంచి. దేవుడి దర్శనం అయితే బాగా జరిగింది. అలాగే చుట్టుపక్కల ప్రదేశాలు సైట్ సీన్స్ అనేవి నిన్నంతా విజిట్ చేశాను. ఇప్పుడైతే తిరిగి ఇంటికైతే వెళ్తున్నాను. రెండు విషయాలు మనం వెళ్తూ మాట్లాడుకున్నాం. ఏమైంది? ఏమైందిరా? మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఈ నంది సర్కిల్ నుంచి స్ట్రైట్గా వస్తే ఒకటే రూట్ అన్నమాట. మళ్ళీ మనం వచ్చే రూట్లో అయితే వెళ్ళక్కర్లేదు. మీరు చూస్తున్నారు, ఇవే వచ్చేసి రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు శ్రీశైలానికి. మనం వచ్చేదేమో అటు సైడ్ అనమాట, అటు సైడు వెళ్ళేది ఇటు సైడు. మనమైతే హోమ్కి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు అంతా బండి నేను వెళ్ళను అని చెప్తుంటుంది దారిలో. కొంత దూరం అయితే ఇప్పుడు ఎక్కుళ్ళే, కొంత దూరం వచ్చాక అప్పుడు మళ్ళీ దిగుడు. మీకు నిన్న లాస్ట్ వీడియోలో మీకు శిఖరం అయితే చూపించలేదు. ఇప్పుడు వెళ్ళే దారిలో తగులుతుంది. రాత్రిపూట మరీ లేట్ అయిందని చెప్పి నేనైతే చూపించలేకపోయాను శిఖరం అనేది. ఇప్పుడైతే మనం వెళ్ళేది అట్టే, అందుకని దారిలో చూపిస్తాను కంపల్సరీ. ఓ టీఎస్ వెహికలా ఏంటి, ఎలా ఉంది ఏంటి? ఐ థింక్ ఏసీ బస్సా, లేదు సూపర్ లగ్జరా. ఇందులో వెరైటీగా ఉంది సూపర్ లగ్జరీ. ఏ స్టేట్ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు డిజైన్ చేసుకుంటారు. ఇక్కడైతే మనకి రేగ్గాయలు, ఉసిరికాయలు అన్నీ కొండ నుంచి అయితే తీసుకొచ్చి అమ్ముతారు ఇక్కడ. ముఖ్యంగా ఏలక్కాయలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. ఎందుకంటే ముందు మనకి సాక్షి గణపతి ఉన్నారు కదా, ఆయనకైతే సమర్పిస్తారు ఏలక్కాయ అనేది, అందుకనే ఎక్కువగా అమ్ముతున్నారు. ఇప్పుడు వచ్చిన 3 షాపులు కూడా ఫుల్గా ఉన్నాయి ఏలక్కాయలు. ఇదిగో ఈ షాప్ దగ్గర కూడా ఉన్నాయి. మామిడికాయలు, జాంకాయలు, ఏలక్కాయలు, రేగిపళ్ళు. ఇది రేగిపళ్ళ సీజన్ అనుకుంటా, అందుకనే రేగిపళ్ళు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీకు నిన్న ఒకటి చూపించలేదు, ఒక టెంపుల్. అదేంటంటే అటకేశ్వరం టెంపుల్ అని ఉంది ఇక్కడ. ఇక్కడికి వస్తే పాలదార పంచదార చూపించాను కదా నిన్న అక్కడ, దానికి ఆపోజిట్లో అయితే అటకేశ్వరం టెంపుల్ అయితే ఇటు వెళ్ళాలి. కొంచెం టైం అవుతుంది, అందుకని నేనైతే దగ్గరికి వెళ్ళి చూపించలేకపోతున్నాను. అటైతే వెళ్ళాలి 500 మీటర్స్ రోడ్డు పై నుంచి. మర్చిపోకుండా విజిట్ చేయండి. ఇక్కడి నుంచి శిఖరం దారిలో వెళ్ళే దారిలోనే శిఖరం, అది కూడా చూపిస్తాను. రాత్రి చూద్దాం అనుకుంటే చీకటి పడిపోయింది. ఆ టెంపుల్లో ఉండి వచ్చేసరికి అక్కడే లేట్ అయిపోయింది. అందుకని వెళ్ళినా ఏం ఉపయోగం లేదని చూపించలేదు. ఇప్పుడైతే చూపిస్తాను.
స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగేసరికి మళ్ళీ బండి మూవ్ అయ్యేసరికి దుగ్గు అనుకుంటుంది గేర్లు. నాకు తెలిసి లాగిచ్చేద్దాం, వచ్చేటప్పుడు చూసాం కదా ఇవన్నీ. అయితే డైరెక్ట్ అయితే పానిష్ చేస్తున్నాను, ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్ ఈ ఘాటు ఎండ్ అయ్యేంత వరకు. గాలి అయితే విపరీతంగా కొడుతుంది అయ్యా. మనకి మధ్యలో అసలుకి ఊర్లే తగలవు, కానీ కాకపోతే అక్కడక్కడైతే ఇలాంటి చిన్న చిన్న విలేజెస్ అయితే తగులుతూ ఉంటాయి ఈ రోడ్లో. నాకు తెలిసి వీళ్ళు గిరిజనులు అనుకుంటా. ఈ ఊరి పేరు చిన్నారుట్ల అంట, చిన్నారుట్ల. చాలా అంటే చాలా చిన్న విలేజ్. కరెంట్ ఉందా? ఉంది, కరెంటు ఉంది. కరెంట్ అయితే అంటే మధ్యలో మనకి అక్కడక్కడ తగులుతుంటాయి చిన్న చిన్నవి. మీకు పెద్ద రోడ్డు తగిలిద్ది చింతల అని చూపిస్తా, దారిలో ఉంది. మొత్తం ఇప్పుడు ఒక కొండ దిగాము, ఇప్పుడు మళ్ళీ ఇంకో కొండ ఎక్కుతున్నాం. ఎక్కడం దిగడం కొండ మధ్యలో నుంచి, అడవి మధ్యలో నుంచి రోడ్ అన్నమాట. మలుపు వచ్చినప్పుడు కంపల్సరీ హారన్ యూస్ చేయండి, లేదనుకో మామూలుగా ఉండదు. ఇలాంటి మలుపులు వచ్చినప్పుడు నీకు హార్న్ కొట్టలేదనుకో, నీకు అదే ఆఖరి రోజు. కాబట్టి మలుపులు వచ్చేటప్పుడు కంపల్సరీ హారన్ అనేది యూస్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మలుపు వచ్చిందంటే కంపల్సరీ అక్కడ స్పీడ్ బ్రేకర్ అనేది ఉంటుంది, గమనించండి. ఇప్పుడు ఎన్ని మలుపులు వచ్చినాయో అన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, స్టార్టింగ్లో ఎండింగ్లో. గాలి అయితే విపరీతంగా కొడుతుంది. మనమైతే ఇప్పుడు చెక్ పోస్ట్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనమైతే ఇప్పుడు చెక్ పోస్ట్ పాయింట్కి అయితే వచ్చేసాం, దోర్నాల. ఇప్పుడు టైం వచ్చేసి 3:35. మనం బయలుదేరింది 2:30కి. అంటే పర్లేదు, బాగానే వచ్చామంటే లెక్క. ఎందుకంటే మినిమం 1.5 hour అయితే పడుతుంది. మనం ఎక్కడ ఆగలేదు కాబట్టి త్వరగా అయితే వచ్చాం. వెళ్ళేటప్పుడు అయితే నాకు 1.5 hour పైనే పట్టింది. ఇక్కడ నుంచి ఊర్లోకి ఇది చెక్ పోస్ట్ పాయింట్ మాత్రమే. ఊరు అయితే ఇంకా 2 kilometers వెళ్ళాలి, దోర్నాల. ఇందాక నన్ను క్రాస్ చేసిన ఇతను ఇప్పుడు క్రాస్ చేశాడు, ఎక్కడో పైన మిస్ అయింది. దోర్నాల ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడి నుంచి మార్కాపురం 32 kilometers.
ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి, వచ్చిన దారేగా. మళ్ళీ ఓం నమ శివాయ. మీకు ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదా శివాలయం. ఈ గుడి వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ కరెక్ట్గా జనవరిలో అయితే ఓపెన్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ అదే శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రికి అయితే ముస్తాబ్ చేస్తున్నారు టెంపుల్, కొత్త గుడి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇటు శివుని బొమ్మ ఉంది కదా స్టాట్యూ, అదైతే లేదు, ఇప్పుడు కొత్తగా కట్టినట్టుంది. నిన్న వెళ్ళేటప్పుడు చూస్తే రంగులు అవి వేస్తున్నారు చూడండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. ఓం నమ శివాయ. టైం అయితే 4 o'clock అయింది. ఇక్కడ నుంచి 13 kilometers ఉంది ఇంకా మార్కాపురం. ఇటు వెళ్ళాలి టెంపుల్కి అయితే. రేపు శివరాత్రికి అయితే బాగా తిరణాలు చేస్తారని అనుకుంటున్నాను నేను. బాగా రెడీ చేస్తున్నారు. రోడ్డు మనమైతే ఇప్పుడు మార్కాపురంకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది వచ్చేసి బైపాస్. ఇక్కడ నుంచి ఊళ్ళోకి వచ్చేసి 8 kilometers అయితే ఉంది. పామూరు 98, నెల్లూరు ఏంటి అబ్బో పోయింది ఇది. ఇప్పుడు టైం వచ్చేసి 4:10 అయింది. ఇక్కడ నుంచి అయితే మార్కాపురం ఊళ్ళోకి అయితే వెళ్తుంది రైట్ తీసుకుంటే. ఇక్కడ నుంచి ఒంగోలు వచ్చేసి 92 kilometers. ఇటు వెళ్తుంది ఊళ్ళోకి. మనమైతే బైపాస్లో వెళ్తున్నాం. గాలి అయితే విపరీతంగా కొడుతుంది. ఈ రైట్ సైడ్లో చూసుకుంటే ఇది గవర్నమెంట్ జవహర్ నవోదయ విద్యాలయ 2 అంట. నేను ఒకసారి లోపలికి అయితే వెళ్ళాను. చాలా అంటే చాలా పెద్ద క్యాంపస్, గవర్నమెంట్కి సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్. నా నుంచి పాస్ అయిన కార్ని నేనైతే క్రాస్ చేద్దామని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే నా నుంచి 2 kilometers డిస్టెన్స్లో టోల్ ప్లాజా అయితే ఉంది. ఈ కారు కంపల్సరీ అక్కడికి వెళ్ళి స్లో అయితే అవుతుంది. ఈ లోపు అయితే క్రాస్ చేసేద్దాం అనుకుంటున్నా. ఏం జరిగిద్దో చూద్దాం రండి.
మనమైతే ఇప్పుడు మార్కాపురం టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చాము. టోల్ ప్లాజా పేరు వచ్చేసి మేకలవారి టోల్ ప్లాజా అంట. ఈ రోడ్లో వచ్చేసి ఇది ఒకటే టోల్ ప్లాజా శ్రీశైలం వెళ్ళడానికి. ఇంకోటి వచ్చేసి గిద్దలూరు రోడ్లో వెళ్ళే పని అయితేనేమో ఆ రోడ్లో కూడా గిద్దలూరు దగ్గర అయితే బేస్తవారిపేట దగ్గర అయితే తగిలిద్ది. కార్ని చేస్తూ మాటల్లో పడి కార్ లైన్లోకి అయితే వచ్చాను. అక్కడున్న వ్యక్తి లేచి ఇటైతే ఎలో లేదు, పక్క లైన్లో నుంచి అయితే వెళ్ళమని చెప్పాడు. వెనక్కి వెళ్తున్నాండ్రు. ఆటో కూడా లేదనుకుంటా, ఓన్లీ కార్లు ఇంకా పెద్ద వెహికల్స్ అనుకుంటా. ఆటో కూడా ఫ్రీగా వెళ్తుంది. ఒక చోట అయితే ఆటో కూడా ఛార్జ్ చేస్తారు, ఇక్కడైతే లేదు. ఓకే, కొనకనం ఇట్లా అంట. ఇక్కడతో ఈ రోడ్ అయితే టోల్ రోడ్ అయితే ఇక్కడ స్టాప్ అవుతుంది. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక వచ్చేటప్పుడు ఈ ఊరి వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వలేరు. ఎందుకంటే ఈ ఇళ్ళన్నీ పోతాయి అన్నమాట టోల్ రోడ్ వేస్తే. అందుకని ఈ రోడ్డు దాటేంత వరకు నార్మల్ రోడే ఉంటుంది. మనమైతే పొద్దు దగ్గరలోకి అయితే వచ్చాము. మంచి చేయని కుట్టి ఉందా? తప్పి అయినా ఉండాలి. మనమైతే పొదిలే ఎంటర్ అవుతున్నాము ఇప్పుడే. ఇప్పుడు టైం వచ్చేసి 4:55. ఊర్లో ఎవరని ఏంటి రావడు అలా వచ్చాడు. ఊర్లో కూడా స్పీడే ఏంటో. నిదానంగా పోవద్దు, వెనక లేడీస్ ఉన్నాయి. చూసుకోకుండా ఎమ్మటే రైట్ సిగ్నల్ కూడా ఇలా రైట్కి తిరగడమే. మనం ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి, స్ట్రైట్ అయితే వెళ్ళడానికి లేదు. స్ట్రైట్గా రావడానికి అయితే ఉంది, వెళ్ళడానికి లేదు. వన్ వే అన్నమాట. ఇటైతే వెళ్దాం.
వీడు చూడు, పొయ్యేవాడు బ్రేక్ కొట్టాడు. వీడు తిప్పడం సరిపోయింది, వాడు ఆపడము సరిపోయింది. ఏందో ఇవి పొదులు వస్తే చాలు పల్లెటూరు వాతావరణం కనిపించిద్ది ఇక్కడ. ఈ ఊర్లో ఇదే స్పీడ్ బ్రేకర్ పెద్దది. క్రాస్ చేస్తుంది. తప్పింది. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే దర్శి, వినుకొండ వెళ్ళొచ్చు. అద్దంకి కూడా మనమైతే రైట్కి వెళ్ళాలి. రైట్ సైడ్లో శివాలయం. ఓం నమః శివాయ. ఇందాక 1 వే అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే ఆ 1 వేలో కలిసిద్ది. మనం అయితే లెఫ్ట్కి వెళ్ళాలి. చేమకుర్తి, ఒంగోలు రోడ్ అన్నమాట. వీడు చూడు ఎంత స్పీడ్ వచ్చాడో. సెంటర్లోకి వచ్చామే, ఊరు బయట నుంచి కాదే అని కూడా లేకుండా. ఇప్పుడైతే మనం మరిచెట్లపాలెం అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి చేంగుర్తి 10 కిలోమీటర్లు. టైం వచ్చేసి 5:28, సారీ 5:24. ఎక్కడి నుంచి అయితే నిదానంగా వెళ్ళాలి, ఎందుకంటే ఈ టైంలో అన్ని వెహికల్స్ అంటే కాలేజీకి సంబంధించి, పక్కన మైన్స్కి సంబంధించి అన్ని వెహికల్స్ అయితే మూవ్ అవుతూ ఉంటాయి. పొదిల నుంచి ఇక్కడికి వచ్చాను కదా, ఎంత టైం అయితే పడుతుంది, పొదిల నుంచి ఇక్కడికి ఎంత టైం అయితే పట్టిద్దో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి చేంగుర్తి అంత టైం పట్టిద్ది. ఎందుకంటే ఇక్కడి నుంచి ట్రాఫిక్ స్టార్ట్. మరిచెట్లపాలెం దాటేస్తున్నాం.
ట్రక్ ఆగిపోయింది. ఎవరు కొంప తీసి బ్లాస్టింగ్ టైంలో వచ్చామేంటి? పోనీ నేను వెళ్ళిపోతా. ఏమైంది? బస్సు ఆగిపోయిందా? ఓర్ని ఆపేవాడు సైడ్ ఆపచ్చు కదా. బస్సు ఆగిపోయింది బావా. ఏమైంది? ఏమైంది రేడా? ఊరిని బస్సు తగిలింది బావా. ఏ వెహికల్? బస్సు తగిలింది లారీకి. ఏంటో అనుకున్నా. నాకు తెలిసి బస్సు లెఫ్ట్ సైడ్లో తగిలింది కదా. అదేలే లెఫ్ట్ సైడ్లో అంటే మనోడు క్రాస్ చేస్తున్నాడేమో. క్రాస్ చేస్తున్నా సంథింగ్ ఏదో జరిగింది మొత్తానికి. బండి ఉందని చెబుతున్నా, దాన్ని గుర్తాడేంది వెళ్ళి. వాళ్ళరా నాయన. చేమకుర్తి అయితే ఎంటర్ అయిపోయాము. సూపర్, అసలుకి నాన్ స్టాప్ రైడ్ అయ్యా. ఇప్పుడైతే టైము 5:30 అయింది కరెక్ట్గా. నాన్ స్టాప్ రైడ్ శ్రీశైలం టు చేమకుర్తి. మీరింతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.